హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్లూమేరియా ఫ్లవర్స్ మన టెర్రస్లో వచ్చింది. నేను 2-3 స్టెమ్స్ వేసాను, అందులో ఇది బాగా సర్వైవ్ అయింది. చక్కగా ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఇది ఆల్మోస్ట్ వేసి 4 months అవుతున్నది ఫ్రెండ్స్. సో ఇలాంటి ప్లాంట్స్ మనం కటింగ్స్ నుంచి ఈజీగా వేసుకోవచ్చు. సో నేను మీకు ఇది కటింగ్ నుంచి ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మన కుండీల్లో కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు. అందుకోసం మనకి ఇలాంటి ఫ్లవరింగ్ తీసుకోవడానికి ఇది చాలా పెద్ద ప్లాంట్ అవుతుంది, అంటే ట్రీ అవుతుంది. సో ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ప్లూమేరియా. దీన్ని నూలు వరహాలు అని మా చిన్నప్పుడంతా అనేవారు. ఈ ఫ్లవర్స్ ఎక్కువగా శివుడి పూజలో మనం యూస్ చేస్తూ ఉంటాము అని చిన్నప్పుడు ఆ శివాలయాల దగ్గర ఈ చెట్లు ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు ఇది ప్లూమేరియా అని దీన్ని ఇంగ్లీష్లో అంటాం కదా. సో ఇందులో వెరైటీస్ కూడా మనకి నర్సరీస్ నుంచి బాగా డెవలప్ అయ్యాయి, అవైలబుల్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది మంచిగా ఇది నేను వేసి 4 months అవుతుంది ఫ్రెండ్స్. జూన్ ఎండింగ్ జూలైలో వేసాను. ఒక స్టెమ్ కటింగ్ పెట్టాను అనమాట. అయితే దీనికి మంచిగా ఎండ మాత్రం పక్కాగా కావాలి ఫ్రెండ్స్. ఎంతసేపు అయినా ఎండ భరిస్తుంది. వాటరింగ్ నార్మల్గా ఉన్నా సరిపోతుంది, ఓవర్ వాటరింగ్ కూడా అక్కర్లేదు, అంటే ఎక్కువ వాటర్ కూడా అక్కర్లేదు. తర్వాత ఈజీగా స్టెమ్ కటింగ్ నుంచి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేను జూలై స్టార్టింగ్ జూన్ ఎండింగ్లో పెట్టాను దీన్ని. అయితే ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈజీగా మనకి ఫ్లవరింగ్ అది తీసుకోవడానికి, దీనికి వెదర్ కండిషన్స్ అవి ఎలా కావాలి అనేది నేను మీకు చూపించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా మనం కొంచెం కానీ కేర్ తీసుకునేటైతే చక్కగా ఈ ప్లాంట్ ఇలా బంచెస్లో ఫ్లవర్స్ చేస్తాయి ఫ్రెండ్స్. నేను ఇది స్టెమ్ కటింగ్ తీసుకుని మీకు నేను చూపిస్తాను ఎలా చేస్తున్నాను, అంటే కటింగ్స్ ఈజీగా ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చు అన్న విషయం. సో చూద్దాం ఫ్రెండ్స్. సో నేను ఒక పెద్ద స్టెమ్ కటింగే తీసుకుని వచ్చాను. యాక్చువల్గా చూడండి, నేను అంటే పెద్ద చెట్టు దగ్గర నుంచి తీసుకుని వచ్చాను అనమాట. ఇది మనకి కుండీల్లో ఉన్నాయి కదా ఈ చిన్నవి, వీటిని మనం ఇలా కుండీల్లో వేసుకోవడానికి చిన్న చిన్న కటింగ్స్ ద్వారా వేసుకుంటే బాగుంటుంది. ఈజీగా మనకి టెర్రస్లో కూడా ఇలాంటి మంచి పూలు వస్తూ ఉంటాయి. తర్వాత మనం ఇంటి బయట అలా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద చెట్టు కూడా అవుతుంది. అలాగే ఈ చిన్న కటింగ్స్ కూడా మనం ఈజీగా కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అది ఇచ్చుకుని చిన్న మెన్యూర్ ఇచ్చుకునేటైతే ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా ఓపెన్ అవ్వాలి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. సో ఈ కటింగ్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇది కూడా ఫ్రెండ్స్ ఇలా మనం ఈ కటింగ్ తీసుకుందాం. సో దీన్ని నేను ఎలా మనం ఈజీగా నాటుకోవచ్చో చూపిస్తాను. చూడండి, మీరు కూడా ఇలా ఈజీగా వీటిని ప్రాపగేట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే దీనికి చాలా ఎండ అయితే కావాలి, కంపల్సరీ ఎండ ఉంటేనే పూస్తుంది. నేను ఈ స్టెమ్ ఎందుకు ఇక్కడ నుంచి కట్ చేస్తానంటే మీరు ఇలా చూడండి, ఈ కిందన ఆల్రెడీ ఇది వేసి 2 సంవత్సరాలు అవుతున్నది కొమ్మ, మీకు కనిపిస్తుంది కదా చిన్న స్టెమ్, దాని నుంచి ఇది కట్ చేశాను నేను. అయితే నాకు పైన ఇదంతా ఇలా ప్లాంటేషన్ అంతా వచ్చేసి దానికి పూర్తిగా అసలు ఎండ అన్నది లేకుండా కంపల్సరీ నీడలోనే అది పెరగాల్సి వచ్చింది. సో దానివల్ల నాకు ఇది అసలు ఫ్లవరింగ్ అనేది రాలేదు, అందుకు నేను ఇది కట్ చేశాను. సో కుండీలో వేసుకుంటే మంచిగా ఫ్లవర్స్ వస్తాయి కదా, ఇది కొంచెం ఎండ ప్లేస్ కాదు అని చెప్పేసి, అంటే నీడ వచ్చేసింది. మీరు చూస్తున్నారు కదా, ఇలా ఈ పైన నాకు ఈ చెట్లన్నీ వచ్చేసాయి, అరటి చెట్లు అవి ఉన్నాయి కాబట్టి వీటిని నేను డిస్టర్బ్ చేయలేను. సో దీని మీద గుమ్మడి పాది కూడా ఉన్నది ఫ్రెండ్స్. మీకు నేను ఒక గుమ్మడి కాయ కూడా చూపిస్తాను. చూడండి, ఇదిగో వస్తాయి, కానీ కొంచెం ఇది అవుట్ సైడ్ ఉంది కదా, ఆవులు అవి కొంచెం తినేస్తాయి, పిందులు ఆకులు అన్నీ వస్తాయి. చాలా కొమ్మ అంటే చాలా వరకు ఇది పాదు డిస్టర్బ్ అయింది. సో పైకి ఉన్నది వాటికి అందంది నాకు మిగిలిందనమాట. సో ఈ నీడలో ఈ ప్లాంట్ అయితే బతకడం కష్టం అవుతుంది, అందుకోసం అని చెప్పేసి నేను ఇలా ఇచ్చేస్తున్నాను. చూడండి, ఈ పాదు ఇలా మొత్తం ఇదంతా చూస్తున్నారు కదా, ఇలా ఈ పక్కన వేరే చెట్లు ఉన్నాయి, ఆ చెట్లన్నిటికీ కూడా పూర్తిగా పాకేసి వెళ్ళిపోయింది. ఫ్లవరింగ్ అయితే వస్తుంది, మరి కాయల సంగతి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్. సో దీన్ని మనం నాటుకుందాం. దీనికోసం నార్మల్ గార్డెన్ సాయిల్ చాలు ఫ్రెండ్స్. సో కటింగ్స్ అవి ఎలా తీసుకుని ఈజీగా వేసుకుంటే మనకు వస్తుంది అన్నది మనం ప్లాన్ చేసుకుందాము. మీకు నేను ఐడియా ఇవ్వగలను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది చాలా ఈజీగా పెంచుకున్నాను, చాలా సరదాగా కూడా పెంచుకున్నాను, నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్. సో చూద్దాం ఫ్రెండ్స్, కటింగ్స్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో వీటిని ఏం చేస్తామంటే ఈ లీవ్స్ అని కూడా రిమూవ్ చేసేద్దాం.
లీవ్స్ అన్నీ తీసేసి స్టిక్ లాగా 2-3 కటింగ్స్ చేసుకోవచ్చు. చేసుకొని మనం మన గార్డెన్ సాయిల్ ఉంటుంది కదా, అందులో కొంచెం శాండ్ యాడ్ చేసి పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. అలా పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఇది మనకి మంచి మళ్ళీ ఒక 3 monthsలో చిన్న ఫ్లవరింగ్ అది స్టార్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. అంటే ఈజీగానే కొంచెం గ్రో అయిపోతుంది. సో ఒక 4 to 5 monthsలో మనం మంచి ప్లాంట్ని మళ్ళీ మనం తీసుకోగలుగుతాము. అందుకోసం నేను ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఈ స్టెమ్ని దీన్ని ఇలాగే పాతేద్దాం అనుకుంటున్నాను. సో ఇదొకటి ఫ్రెండ్స్. అలాగే ఇది మనం చూస్తున్నాం కదా, సన్నగా ఉంది కొంచెం. దీని మీద 2 కటింగ్స్ చేసి వేద్దామని అనుకుంటున్నాను. సో దీనికి కూడా లీవ్స్ ఇలా తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఈ లీవ్స్ ఉంచినా అవి డ్రై అయిపోతాయి ఫ్రెండ్స్, ఉండవు, రాలిపోతాయి. సో స్టెమ్లో ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా మనం ఇది కొంచెం రిమూవ్ చేసేయడమే. అయితే ఇలా చూస్తున్నారు కదా, ఇలా పాలల్లా వస్తుంది. సో ఇది కొంచెం ఇరిటేషన్ వస్తుందేమో చేతికని అనిపిస్తుంది. అందుకోసం వెంటనే కడిగేసుకోండి, అంటే వాష్ చేసేసి దీన్ని కొంచెం 1 రోజు 2 రోజుల పక్కన ఉంచేసి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వెంటనే వేయగలిగితే ఓకే, లేదా అంటే ఉంచి వేసినా మంచిదే ఫ్రెండ్స్. 1 రోజు 2 రోజులు కొమ్మని మనం ఇలా పక్కన ఉంచేసి అప్పుడు వేసుకుంటే ఇంకా మంచిది. సో ఇవి నేను కటింగ్స్ తీసుకుని చూపిస్తాను. చూడండి, కట్ చేసుకుందాం. సో ఇలా షార్ప్ నైఫ్తో మనం ఇలా కట్స్ తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను దీంతో కట్ చేశాను. సో కట్టర్ తోటి అంటే కొంచెం కష్టం అవుతుంది, లేదా కొంచెం బిగ్ సైజు చూసుకొని దాంతో చేసిన, అంటే సైజుని బట్టి చూసుకొని చేస్తే అవుతుంది, లేదా షార్ప్ నైఫ్ తోటి చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఇలా. సో ఇది కూడా నేను 2 స్టెమ్స్ చేసేసాను. అంటే అట్లీస్ట్ ఒకటి అయినా అవ్వకపోయినా రెండోదైనా వస్తుంది, లేదా అయితే 2-4 మొక్కలు వస్తాయి కదా. సో మంచిగా ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చని ఇలా చిన్న చేసుకున్నప్పుడు ఈ వైట్ పాలు లాంటిది వస్తుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం తగలకుండా పక్కన పెట్టేసుకోవడమే. అదే అంటే జస్ట్ అలా ఉంచేసుకుని వీటిని మనం గార్డెన్ సాయిల్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. అయితే నేను ఈ స్టెమ్స్ అన్ని ఇలా కట్ చేసుకున్నాం కదా మనం, వీటిని నేను నా దగ్గర ఇంకొక స్టెమ్ కూడా ఉన్నది ఫ్రెండ్స్, కింద ఉండిపోయింది. అది తీసుకుని వచ్చి వేస్తాను వీటిలోని. సో ఈ 4 ముందు పాతేసుకుందాం, ఎలా నాటుకుందాం, ఎలా వస్తాయో చూద్దాం. సో కింద కటింగ్ కిందనే ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒకటి మాత్రం ఒకసారి చూసుకోవాలి, సరిపోతుంది. సో ఈ కటింగ్స్ అన్ని మనం వీటిలో పాతేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా వీటిలో నేను గార్డెన్ సాయిల్ విత్ మిక్స్ ఆఫ్ శాండ్, కొంచెం నీరు లైట్గా ఉంది, అంటే సాయిల్లో ఉన్నది. సో ఇవి జస్ట్ కొంచెం ఇలా గ్యాప్ తీసుకుని వీటిలో పెట్టేసుకోవాలి. ఇలా జస్ట్ ప్లేస్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చేసుకుని పైనుంచి మట్టి మిశ్రమం వేసేసుకోవచ్చు. ఎందుకంటే మట్టి పొడిగా ఉంది కదా, తడిగా ఉంటే కన్నం పెట్టుకోవచ్చు లోపలికి హోల్ లాగా. ఇది కొంచెం డ్రైగా ఉంది కాబట్టి ఇలా వేసేసుకుని పెట్టేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇలా మిగిలినవన్నీ కూడా వేసేసుకోవడం. ఇలా అన్నీ నాటేసుకున్నాం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో నేను వీటన్నిటిని కూడా ఇది వేసి, అంటే శాండ్ కొంచెం అంటే గార్డెన్ సాయిల్ తోటి ఇలా ఫిల్ చేసేసాను. ఈ చిన్న చెప్పాను కదా, ఇంకొక స్టమ్ కూడా చిన్నది నా దగ్గర ఉన్నది కటింగ్ అని, అది కూడా తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. అది కూడా పెడుతున్నాను. అయితే ఇవి 4 కదా, ఇంకొకటి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇలా పొడుగు స్టెమ్మే దీనిలో పాటు నేను ఇలా 2 చిన్న ముక్కల్లా చేసి అడ్డగా వేద్దామని ఇలా పెట్టాను ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఇలా చూద్దాం ఎలా అసలు ఇది గ్రోత్ ఎలా వస్తుంది ఏంటి అన్నది ఒక చిన్న ఆలోచనతోటి నేను ఇది కూడా ఇలా పెట్టాను. సో ఇది కూడా మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను. నేను మళ్ళీ దీన్ని శాండ్ తోటి కప్పేస్తాను. సో కిందనంతా శాండ్తో ఆక్యుపై ఉంది కదా, అడ్డగా పెట్టేశాను. ఇలా పైన శాండ్ వేసి పెట్టేస్తాను. సో ఈ అడ్డగా కూడా ఇది ప్రాపగేట్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మరి చూడాలి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. ఈ 2 స్టెమ్స్ మనం చూద్దాం, ఒక చిన్న అబ్జర్వేషన్ దీని మీద. సో ఇలా వేసి దీన్ని ఇలా చేసేసుకుందాం.
సో వీటన్నిటిని ఒక్కసారి ఇలా కవర్ని, అంటే మనం డ్రైగా ఉన్నది వేసాం కాబట్టి ఇలా అంటే ట్యాప్ చేసినట్టు చేస్తే ఎయిర్ గ్యాప్స్ అవి లేకుండా అయిపోతుంది. సో ఇవన్నీ నేను ఆల్రెడీ చేసేసాను. ఇప్పుడు మనం దీనికి చక్కగా ఇలాగా బాటిల్తోనో దేనితోనో వాటరింగ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. డ్రై అవ్వకుండా ఉంటే చాలు, మరి ఎక్కువ ఓవర్ వాటరింగ్ అయితే దీనికి అవసరం లేదు. అలాగే కొంచెం ఒక 3 వీక్స్ 4 వీక్స్ దాకా మనకి ఇలా చిగుర్లు వచ్చినప్పుడు ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇది ఎండ్ పార్టే, అందుకోసం ఇలా కనిపిస్తుంది. సో అలా స్టెమ్స్ ఎక్కడి నుంచి మనకి చూస్తున్నారు కదా, ఇది కూడా ఎండ్ పార్టే. సో అలా చిన్న చిన్న ఆకుల్లాగా వస్తూ స్టార్టింగ్ అలా కనిపిస్తుంది. ఎందుకంటే నేను ముందు వేసిన ప్లాంట్కి అలాగే చేశాను అనమాట, అలాగే వచ్చిందనమాట. ఇగో ఈ చివర్లు చూస్తున్నారు కదా, నేను వాటరింగ్ చేస్తున్నాను దీనికి. ఈ చివర్లు, ఈ ఎడ్జెస్ ఇవన్నీ కూడా ఇది సర్వైవ్ అయినట్టయితే చక్కగా గ్రోత్ వస్తుంది. ఇలాంటి స్టెమ్స్కి సైడ్ నుంచి వస్తుంది, అంటే ఈ పైన పాట మనం కట్ చేసేసాం కదా, సో అక్కడి నుంచి కాకుండా సైడ్ నుంచి వస్తుంది. కాకపోతే ఇవి ఇలా ఎండలో డైరెక్ట్గా ఉంచకూడదు, ఇంకా ఇప్పుడే వేసాం కాబట్టి దాన్ని నీడలో పెట్టేసుకునేట్టయితే కొంచెం సెమీ షేడ్లో కానీ, చెట్ల కింద కానీ, లేదా మన ప్లాంట్స్ పెద్దగా అందులో కానీ, లేదా మన ప్లేస్లో నీడ వచ్చే ప్లేస్లో కానీ పెట్టేసుకునేట్టయితే ఒక 1 మంత్లో మనకి దీనికి రూటింగ్ అది మెల్లిగా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక 3 మంత్స్ గ్యారెంటీ పడుతుంది. ఇది ఒక ప్లాంట్ అమ్మయ్యా బాగా వచ్చింది అని మనం కొంచెం రిలాక్స్ అవ్వడానికి, ఇది బతికేసింది అని మనం దీన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా ఫస్ట్ టైం కదా ఫుల్ వాటరింగ్ చేసేస్తున్నాం. ఇలా రోజు మనం కొంచెం ఇలా అంటే వేసిన శాండ్ మట్టిని బట్టి వాటర్ రిక్వైర్మెంట్ మనకు ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి ఇలా ఫుల్గా వాటరింగ్ చేసేసుకుని దీన్ని కొంచెం షేడ్ ఏరియాలో పెట్టాలి. సో నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ కూడా అంటే ఒకటి ఇలా పైన ఉంచలేను కదా ఓపెన్గా, అందుకోసం ఒక కంటైనర్లో కొంచెం ఇలా శాండ్ వేసేసి అందులో ఇవన్నీ కూడా పెట్టేస్తే మనకి ఆటోమేటిక్గా ఇది సెట్ అయిపోతుంది అనమాట. అంటే వాటర్ చేసినా ఇందులో ఉంటుంది, దీనిలో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మనకి ప్లాంట్ డ్రై అవ్వడం అన్నది కనపడదు. సో ఇలా నేను ఇవన్నీ దీనిలో సెట్ చేస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా దీన్ని నేను ఒక కంటైనర్లో అంటే కొంచెం అడిగిన మట్టి వేసి ఇలా పెట్టేసుకున్నాను. సో ఈ 4 దీంట్లో పట్టాయి. ఈ ఒకటి కూడా నేను వేరే కంటైనర్లో పెట్టేస్తాను, ఏదైనా ప్లాంట్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టేస్తాను. సో దీన్ని కూడా ఎందులో పెట్టాలో చూద్దాం, పెట్టేద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ పాట్ని కూడా కొంచెం నేను షేడ్ ఏరియాలో పెట్టేస్తాను. ఇలా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూద్దాం, మీకు ఫ్యూచర్ వీడియోస్లో దీన్ని అప్డేట్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో ఇలాంటి ప్లాంట్ని మనం ఒక 4 మంత్స్ దగ్గరగా ఆ స్టెమ్స్ అన్ని కూడా ఈ రకంగా రెడీ చేసుకోగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎంజాయ్ గార్డెనింగ్.